వెల్కమ్ టు కైటీవీ మీడియా. గత 2023 డిసెంబర్ చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకున్న నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలను చేర్చుకుంటూ ఎన్నిక ఏదైనా గెలుపు తామే అని ప్రూవ్ చేసుకుంది. దీనికి ఉదాహరణ గ్రేటర్లో జరిగిన 2 బై ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. ఇక ఈ నెలలో 3 విడతలుగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఇప్పటికే పార్టీ నేతలకు పూర్తి భరోసా ఇచ్చారు. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు గెలవడం ఖాయమని సునీల్ కనుగోలు స్పష్టం చేసినట్లు సమాచారం. తాజా సర్వే రిపోర్టులతో పాటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న పరిస్థితులు, 6 గ్యారెంటీల అమలుపై ప్రజలకు ఏర్పడిన నమ్మకంతోనే కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధిస్తారని నేడు ఢిల్లీ పర్యటన చేస్తున్న సీఎం రేవంత్ కు సునీల్ కనుగోలు వివరించారని సమాచారం. ఒక్కో సెగ్మెంట్ వారీగా విజయావకాశాలపై సునీల్ టీం ఇప్పటికే రిపోర్ట్ రెడీ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఈ సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను గెలిపించే కార్యక్రమాలను చేపట్టాలని ఏఐసీసీ సీఎం రేవంత్ కు ఆర్డర్ వేశారట. ఇక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల విజయావకాశాలపై ఫోకస్ చేసిన సునీల్ టీం ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ కు పూర్తి వివరాలు పంపిస్తూ ఉంది. వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ లో వస్తున్న మార్పులు, అభ్యర్థుల ప్రచార ప్రభావం, 6 గ్యారెంటీలతో ప్రజల్లో ఏర్పడిన విశ్వాసం, శ్రేణులు చేస్తున్న పబ్లిసిటీతో అనుకూలిస్తున్న పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ వైపు వస్తున్న వివిధ సెక్షన్ల ప్రజల ఓటింగ్ తదితర వివరాలన్నింటినీ ఈ టీంలు సేకరిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల గ్రాఫ్ పడిపోతుండటం, ఇంకా గట్టి పోటీ కొనసాగుతున్న సెగ్మెంట్లలో కాంగ్రెస్ బలం పుంజుకునేలా కాంగ్రెస్ క్యాండిడేట్లను డీసీసీ అధ్యక్షులు అలర్ట్ చేస్తున్నారు. ఇలాంటి నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలను, నిర్దిష్టంగా లోకల్ సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రచారాన్ని ఉధృతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ప్రజల్లో అసంతృప్తిగా ఉన్న అంశాలను గుర్తించి వాటిని మరింతగా హైలైట్ చేయటం, ప్రత్యర్థి టార్గెట్గా విమర్శల దాటిని పెంచడంపై అభ్యర్థులకు సూచనలు చేస్తున్నాయి. ప్రత్యర్థి టీం చేస్తున్న ప్రచారానికి కౌంటర్గా లేవనెత్తాల్సిన గత 10 ఏళ్లలో పథకాల ఫెయిల్యూర్, ప్రాజెక్టుల్లోని డొల్లతనం, ప్రజలకు అర్థమయ్యేలా తదితర కీలక పాయింట్లను అందజేస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న క్రమంలో ప్రచారానికి తక్కువ సమయం ఉండటంలో కీలకమైన సమయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అనువైన ప్లానింగ్ జరుగుతున్నది. మొత్తంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపుపై ధీమాగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.